హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో సింపుల్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే ఓట్స్ ఆమ్లెట్. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ 2 ఎగ్స్ నేను ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా తురిమిన క్యారెట్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా అల్లం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. దీన్ని ఎంతసేపు బీట్ చేసుకుంటే అంత బాగా పొంగుతుందండి ఆమ్లెట్. అందుకని మినిమం 10 నిమిషాలు బీట్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులోకి ఓట్స్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక అట్లపైన తీసుకుని అందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని స్పూన్తో చుట్టుపక్కల అడ్జస్ట్ చేసుకోవాలి. చుట్టుపక్కల కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆమ్లెట్ ఇలా పొంగి ఉంటుందండి. దీన్ని ఇప్పుడు రెండో పక్కకు తిప్పుకుని దాన్ని కూడా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని బ్రేక్ఫాస్ట్ లాగా, డిన్నర్ లాగా ఎలా అయినా తినొచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.